తెలంగాణలో జీహెచ్ఎంసీ పునర్విభజన ఇప్పుడు ఇద్దరు బీజేపీ ఎంపీల మధ్య చిచ్చుకు కారణమైంది. కీలక నేతల మధ్య అగ్గి రాజేసిందా? ఒకవైపు రాజకీయ పోరు, మరోవైపు ప్రాంతీయ సెంటిమెంట్ కలగలిసి ఈ వివాదం మరింత ముదరనుందా? అసలు ఏం జరుగుతుంది? ఆ ఎంపీలు ఎవరు? జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రతిపాదన తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టింది. సుమారు 220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, సంస్కృతిని కలిగి ఉందని, దాని మల్కాజ్గిరితో కలపడం అంటే ఆ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ఇలాంటి అశాస్త్రీయ విభజనకు పాల్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన కూడా చేపట్టాయి. నగర పాలక సంస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పేరుతో 3 విభాగాలుగా మార్చాలనే ఆలోచనపై బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు గట్టిగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం డివిజన్ల సరిహద్దులు మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి కార్పొరేషన్లో సికింద్రాబాద్ను విలీనం చేసే అంశంపై స్థానిక ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ హోదా కల్పించాలని లేదా యథాతథంగా ఉంచాలని బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. అధికార పార్టీ నాయకులు మాత్రం పరిపాలన సౌలభ్యం కోసమే ఈ విభజన అని చెబుతుండగా, ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకోవైపు ఈ విభజన వివాదం బీజేపీ అంతర్గత రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ వంటి కీలక నేతల మధ్య ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమ నియోజకవర్గాల భౌగోళిక పరిధి మారితే భవిష్యత్తులో రాజకీయంగా వచ్చే ఇబ్బందులపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా బీజేపీ కార్పొరేటర్లు డివిజన్ల పునర్విభజన మ్యాపులు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపిస్తూ గందరగోళం సృష్టించారు. గెజిట్ పత్రాలను చింపివేస్తూ తమ నిరసనను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే సికింద్రాబాద్ ఆత్మగౌరవం దెబ్బతింటుందని, దీనిపై ప్రజా ఉద్యమంగా చేపడతామని బీజేపీ హెచ్చరించింది. సికింద్రాబాద్ను మల్కాజ్గిరిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలు కూడా శాంతి ర్యాలీలు చేపడుతున్నాయి. చారిత్రక నగరాన్ని కేవలం ఒక జోన్గా లేదా ఇతర మున్సిపాలిటీల్లో భాగంగా మార్చడం వల్ల నిధుల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాజకీయ పోరు, మరోవైపు ప్రాంతీయ సెంటిమెంట్ కలగలిసి ఈ వివాదం మరింత జటిలంగా మారుతుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.